HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ 1921 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ మార్పులు, నాయకత్వ మార్పులతో ముందుకు సాగుతుంది. ఈ మున్సిపాలిటీ వరకు మొత్తం 22 మంది చైర్మన్లు ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండటం విశేషం. నుండి 92 వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన బిఎస్ విద్యాసాగర్ చైర్మన్ గా సేవలందించారు. తర్వాత 2002 నుంచి 7 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన శుభాన్ సెట్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2007 నుంచి 12 వరకు జేవీఎస్ అనిల్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన రావిల లక్ష్మి చైర్మన్ గా పనిచేశారు. 2021 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఇంద్రజ చైర్మన్ గా కొనసాగారు. అయితే ఆమె తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా గెలిచిన కొంతమంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటుతో కలిపి 3/2/2025 నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన డిఈ రమేష్ ప్రస్తుత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు సేవలందించారు. ఇది వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం 2 మాత్రమే చైర్మన్లుగా ఎన్నికవగా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కరే ఎన్నికయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బిఎస్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. హిందూపురం మున్సిపాలిటీ రాజకీయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పడింది. ఒకసారి చైర్మన్ గా పనిచేసిన తర్వాత వారికి మళ్లీ రాజకీయ అవకాశాలు ఇవ్వడం జరగలేదు. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. నిజంగా ఇది బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్ విద్యాసాగర్, మాజీ మున్సిపల్ చైర్మన్, హిందూపురం మున్సిపాలిటీ 1921 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లుగా చాలామంది వివిధ పార్టీల ద్వారా ఎన్నికయ్యి డైరెక్ట్ ఎన్నికల్లో నేను ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనాను. తర్వాత రావిళ్ళ లక్ష్మి గారు, తర్వాత డిఈ రమేష్ గారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతోపాటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒకరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారన్నమాట. ఈ ఎన్నికల విధానంలో అంటే హిందూపూర్లో ఒక సిస్టమ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఒక తూరి చైర్మన్ అయిన తర్వాత వారి సర్వీసెస్ను ఆయా పార్టీలు తీసుకొనకపోవడము నిజంగా కొద్దిగా బాధాకరం.
5 సంవత్సరాల పాటు కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం కష్టపడతాం. కానీ ఆ తర్వాత వారి సేవలను గుర్తించకపోవడం సరైంది కాదు. వారికి కూడా తగిన గుర్తింపు అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఇంట్లో వాళ్ళని కూడా దూరం చేసుకొని మనం పనిచేసి ఉంటాము పార్టీకి గాను. మరి వాళ్ళకి కూడా సముచిత స్థానం ఇస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మొన్నే చంద్రబాబు గారు లిస్ట్ ప్రకారము మనం వితిన్ 10లో ఉన్నాం అభివృద్ధి పథకంగా. ఆ రకంగా తీసుకున్నా కూడా ఇటు మున్సిపాలిటీ, ఇటు పంచాయతీలు, మండల్స్ అన్ని యాంగిల్స్లోనూ అభివృద్ధి చెందుతుంది. మీకు తెలుసు లేపాక్షి ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందింది అంటే అది బాలకృష్ణ ద్వారానే. ఎందుకంటే బాలకృష్ణ గారు లేపాక్షి ఉత్సవాలు చేస్తూ మరి గరుడ పక్షికి ఇంపార్టెన్స్ ఇచ్చి పెద్ద గరుడ పక్షిని కూడా అక్కడ స్థాపన చేయడం జరిగిందనమాట. దాంతోపాటు రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలంటే బాలకృష్ణ గారే. హిందూపురం మున్సిపాలిటీ రాజకీయ చరిత్ర చూస్తే నాయకులు ఎంతో కష్టపడి పనిచేసినా వారికి రెండోసారి అవకాశాలు ఇవ్వకపోవడం ఒక ప్రత్యేక ధోరణిగా నిలుస్తుంది.